హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే కర్రీ వచ్చేసి ఎగ్ గ్రేవీ, టమాటా ఎగ్ కర్రీ అన్నమాట. ఫస్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మనం తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే అన్ని ఎగ్స్ని తీసుకొని పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి ఎగ్స్లో వచ్చే నీచు వాసన రాదు. మళ్ళీ ఎగ్స్ ఆయిల్లో అంటుకో కూడా, కలర్ కూడా బాగా వస్తుంది. సో అందుకని మనం పసుపు వేసుకుంటే బెనిఫిట్స్ ఇన్ని ఉంటాయి అన్నమాట. మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు చూసారా ఎలా బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఎగ్స్ అన్ని వేరే దాంట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక నేనైతే ఒక 1 ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. మీరు మీ ఇష్టం ఎన్ని ఆనియన్స్ వేసుకుంటారో. ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అవి మొత్తం ఆయిల్కి అంటుకొని కళాయి మొత్తం అంటుకుంటుంది. అందువల్ల మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాకే మనం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని నేను ఒక 4 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చితే మీరు ఎన్నైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. టమాటా కొంచెం ఎక్కువ ఉంటే మనకి ఎగ్ కర్రీ అనేది బాగుంటుంది. టమాటా ఎగ్ కర్రీ కాబట్టి టమాటాస్ బాగా కొంచెం ఉడకడానికి ముందుగుండా మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి టమాటాస్ ఉడుకుతాయి. ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది. చూసారా మొత్తం అంతా ఎలా అయ్యిందో. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం వేసుకోవాలి. కారం నేను బయట కొన్న ప్యాకెట్ కారం కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. మీరు ఇంట్లో చేసుకున్న కారం అయితే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ ఉంటుంది ఆ కారం కాబట్టి 1 స్పూనే వేసాను. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక వాటర్ బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయితేనే అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎగ్ చూసారా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ అందులో వేసుకున్నాక ఇంకాసేపు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్నాక అది దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోవాలి. అదే కొత్తిమీరని మనం మిక్స్ చేసుకోవాలి, కలుపుకున్నాక ఇంకొంతసేపు ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకున్నాక మనకి వేడి టమాటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో చాలా కష్టపడి ఎడిట్ చేస్తున్నాను. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎలా ఉందో ఎగ్ టమాటా కర్రీ చూసి